డ్రీమ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఇది చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీస్లో. మన పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తులో బాగా చదువుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా అయితే దేశం బాగుపడుతుంది, ఫ్యామిలీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ వరీ ఫర్ పేరెంట్స్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు నార్మల్గా ఇన్ఫ్లేషన్ గురించి చాలా వింటూ ఉంటాం. మన దైనిక లైఫ్లో ఇన్ఫ్లేషన్ 8% అని 7% వింటున్నాం. మనం ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 11 to 12% ఉంది. అంటే మనం చదివే కాలేజెస్లో ప్రస్తుతం ఉన్న ఫీజు చాలా పెరిగిపోతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఎంత పెరిగిపోతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. MBA స్టూడెంట్స్కి MBA కోర్సెస్లో ఇప్పుడు 16 లక్షలు, ఒకప్పుడు మీ 2 years బ్యాక్ ఉన్న కోర్సు ఇంకొక 10 ఏళ్లలో 45 లక్షలు అయిపోయే అవకాశం ఉంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్లో. అలాగే మనం అంచనా వేసుకోవచ్చు రకరకాల కోర్సెస్ గురించి. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. యాజ్ రెస్పాన్సిబుల్ పేరెంట్ మనం ఏం చేయాలి దానికి, అది మనం వాళ్ళు డిస్కస్ చేద్దాం. నేను మీ సుభాష్ బాబుని, ఫైనాన్షియల్ ప్లానర్. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి దాకా చూడండి, బెనిఫిట్ అవ్వండి. డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది మనం ఇంతవరకు మాట్లాడుతుంది మన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇదే కానీ మనం ఫారిన్ యూనివర్సిటీస్ పంపించాలి పిల్లల్ని అంటే ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది. దానికి కొలమానం లేదు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అంటే మనం వెళ్ళే రాను పోని ఖర్చులు, వీసా ఖర్చులు, అక్కడ ఉండవలసిన ఖర్చులు, ప్లస్ ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ మనం రెడీగా ఉన్నామా అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం దానికి వచ్చేప్పటికీ ఈ ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయాలి, ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇవ్వాలి అంటే ఎలా చేయాలి, హౌ మచ్ ఈజ్ ఇనఫ్ అంటే ఇప్పుడు మనం ఇవాళ ఓ 20 lakhs 30 lakhs ఉన్న కోర్సుని మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత 40 lakhs 50 lakhs అయిపోతుంది. అది మనం అక్యుములేట్ చేయాలంటే ఏం చేయాలి, మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఇవే మ్యాజిక్ మంత్రాలయం కావు ఇవి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుందాం. ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సు 9.5 lakhs అనుకుందాం మనం. అది ఇంకొక 15 ఏళ్లలో 42 lakhs అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 9.5 lakhs పెట్టి మనం చదువుతాం ఇంజనీరింగ్ కోర్సు 42 lakhs అయిపోతుంది ఆఫ్టర్ 15 years టైం ఆల్సో. అంటే పిల్లాడి కానీ ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లాడు అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి మనం చూద్దాం అప్పుడే. ఈ కైండ్ ఆఫ్ మన అమౌంట్ మనం అక్యుములేట్ చేయాలి మన ఫైనాన్షియల్ బడ్జెటింగ్లో. అంటే ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనం చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం. మళ్ళీ కూడా చెప్తాను నీకు. నేను బ్యాంక్ FD చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అలాగే PPF అని చాలా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక లిమిటెడ్గానే రిటర్న్స్ ఇస్తాయి. ఆ అప్రోచ్లో మనం ఇలాంటి బడ్జెట్స్ని ఇలాంటి గోల్స్ని మనం అచీవ్ చేయలేం. ఇది అచీవ్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, SIP చేయాలి. SIP అంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం చేసుకుంటూ వెళ్తాం దాన్ని మనం. ఇప్పుడు SIP చేయాలి అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో 3 ఏళ్ల అబ్బాయి అమ్మాయి అనుకుందాం ప్రస్తుతం మనం. ఎడ్యుకేషన్ 18 yearsకి హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు టార్గెట్ 50 లక్షలు అనుకుందాం. అప్పుడు మనం అంటే జస్ట్ ఇవన్నీ కూడా హైపోథెటికల్ ఇమాజినరీ నెంబర్స్. దానికి ఆ గోల్ మనం మీట్ అవ్వాలి అంటే మళ్ళీ చెప్తాను, 15 ఏళ్లలో 50 లక్షలు మనం అక్యుములేట్ చేయాలి అనుకుంటే ఇవాళ SIP స్టార్ట్ చేస్తే 10,505 రూపాయలు అంటే 10505 పర్ మంత్ SIP చేయాలి మనం. ఇదే కానీ మనం 5 ఏళ్ళు ఆలస్యంగా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి వయసు 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఆగి మనం SIP స్టార్ట్ చేద్దాం పర్వాలేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు SIP అమౌంట్ 22,000 అయిపోతుంది. అది ఇంకొక 5 ఏళ్ళు ఆగి చేద్దాం అనుకుంటే SIP ఏకంగా 62,000 రూపాయలు అయిపోతుంది. దీని మీనింగ్ ఏమిటంటే మనం ఎంత డిలే చేస్తే మన SIP అమౌంట్ అంతే పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే గోల్ ఫిక్స్డ్గా 18 years గోల్ వచ్చేస్తుంది 50 లక్షలు. అప్పుడు మనం రెడీగా ఉండాలి అప్పటికి. సో దీన్ని కాస్ట్ ఆఫ్ డిలే అంటారు దీన్ని మనం. ఇవి కానీ మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుని మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో మన ఫ్యామిలీస్లో ఉంటే మనం దెన్ బెస్ట్ వే ఇస్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సో మీ అబ్బాయిలు, మీ అమ్మాయిలు, మీ పిల్లలు బాగా ఎడ్యుకేషన్ చదువుకొని బాగా పైకి రావాలి లైఫ్లో అంటే మనం చేయవలసింది సింపుల్. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్సల్ట్ అయ్యి మీరు ఎంత ఇప్పుడు ఆ అమ్మాయికో అబ్బాయికో ఏది మీరు మంచి కోర్స్ అనుకుంటున్నారో అది ఫైనలైజ్ చేసుకొని మీ మైండ్లో ఉన్న అమౌంట్ చూసుకొని మీ శాలరీయో మీ ఇన్కమ్ మీ అదర్ రెవెన్యూస్ చూసుకొని మీరు ఎంత మీరు ఆ అమౌంట్కి ఇన్వెస్ట్ చేయగలరు, ఇది మీరు డిస్టర్బ్ చేయకుండా ఒక డెడికేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీన్ని వేరే గోల్స్ మిక్సప్ చేయకూడదు. ఇంటి ఖర్చు కానీ, లేకపోతే ఇల్లు కొనాలని, వెకేషన్స్ కానీ, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలోనూ. ఆ మిగతా గోల్స్కి మిక్సప్ చేయకుండా ఎడ్యుకేషన్ గోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక నేను చూపించినట్టు డిలే చేస్తే మనకు కావాల్సిన
అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. ఏమాత్రం డిలే చేసుకో పెరిగిపోవడంతో మనం గోల్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. అంటే మంచి చదవాల్సిన పిల్లాడు ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద చదవలేకపోవడం అనేది చాలా అన్ఫార్చునేట్. అలా అవ్వకుండా ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్లో ఉండాలంటే ఇది ఫాలో అవ్వాలి మీరు గ్యారంటీగా. సో నేను ఇంతవరకు చెప్పింది మీరు కానీ జాగ్రత్తగా ఫాలో అయితే, మళ్ళీ చెప్తాను, టుడేస్ యువర్ డెసిషన్ టు ఇన్వెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్, అంటే మన పిల్లల చదువు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం చేసే యాక్షన్స్ టుడే విల్ షేప్ దేర్ డెస్టినీ, దేర్ ఫ్యూచర్. అంటే వాళ్ళ ఫ్యూచర్ మన చేతిలో ఉంది. మనం సరిగ్గా గైడ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.